ఇది కేదార్నాథ్ 2013లో సంభవించిన భీకర వరదల్లో అన్ని భవనాలు కూలిపోయాయి, కాని 1000 ఏళ్ల నాటి ఈ ఆలయం మాత్రం పడలేదు. దీని వెనుక అసలు కారణం ఆ భీమశిల అని చెబుతారు. ఇది వరద సమయంలో ఆలయానికి సరిగ్గా వెనుక వచ్చి ఆగిపోయి ఆలయాన్ని రక్షించింది. కాని దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? 12,000 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఎలా గంభీరంగా నిలబడగలిగింది? రండి అర్థం చేసుకుందాం. హిందూ ధర్మాన్ని పునరుద్ధరించిన ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని నిర్మించి 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా స్థాపించారు. శతాబ్దాలుగా మరియు 2013 వరదల్లో కూడా ఈ ఆలయం తట్టుకుని నిలబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటిది, ఈ ఆలయం సాధారణ భూమిపై కాకుండా ఒక గట్టి శిలపై నిర్మించబడింది. అందుకే భూమి కదిలినా ఆలయం కుంగదు, నీరు కింద నుండి ప్రవహించినా దీని పునాది బలహీనపడదు. రెండవ కారణం, ఆలయ నిర్మాణంలో వాడిన భారీ రాళ్లను సిమెంట్ లేదా సున్నం లేకుండా ఇంటర్లాకింగ్ సిస్టంతో అమర్చారు. దీనివల్ల రాళ్లు ఒకదానికొకటి బిగుసుకుపోయి ఆలయం త్వరగా దెబ్బతినదు. ఉత్తరాఖండ్లో చలిగాలులు, మంచు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆలయ గోడలను 3 నుండి 6 అడుగుల మందంతో నిర్మించారు. ఇవి వరద ఉధృతిని మరియు భూకంపాలను సైతం తట్టుకోగలవు. ఆలయ పైకప్పు పిరమిడ్ ఆకారంలో ఉండటం వల్ల బరువు కిందకు బదిలీ అవుతుంది మరియు మంచు నిలబడకుండా జారిపోతుంది. 2013లో గమనించిన విషయం ఏమిటంటే, ఆలయంలోకి నీరు ప్రవేశించినా అక్కడ ఆగలేదు. నేల కొంచెం వాలుగా ఉండటం వల్ల నీరు వెంటనే బయటకు వెళ్లిపోయింది. నిర్మాణ సమయంలోనే ఇక్కడ వరద ముప్పు ఉంటుందని గ్రహించి ద్వారాన్ని చిన్నదిగా ఉంచారు. తద్వారా శిథిలాలు నేరుగా లోపలికి రావు. ఇవన్నీ ఆలయ నిర్మాణపరమైన కారణాలైతే, మరొక ప్రధాన కారణం భీమశిల. వరద వచ్చినప్పుడు ఆ నీటి వేగానికి లేదా మహాదేవుని లీల వల్ల ఒక పెద్ద శిల ఆలయం వెనుక వచ్చి నిలిచింది. ఇది ప్రవాహాన్ని రెండుగా చీల్చి ఆలయంపై పడాల్సిన ఒత్తిడిని పూర్తిగా తగ్గించివేసింది. హరహర మహాదేవ్.